ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ లో ప్రక్షాళన చేపట్టింది తెలంగాణ సర్కార్ 6 నెలల పాలన తర్వాత భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. మొత్తం 44 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేయగా మరికొంతమందికి పోస్టింగ్స్ ఇచ్చింది. ఇక స్వల్ప కాలంలోనే మరికొద్ది మంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ ను కూడా బదిలీ చేయనుంది తెలంగాణ సర్కార్. ఇక అటు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ని ఇంధన శాఖకు పంపింది ప్రభుత్వం. ఇక పశుసంవర్ధక మత్స్యకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్ ని నియమించింది. అటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీగా రిజివి, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్యను నియమించింది. అటు జీఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి, జలమండలి ఎండీగా అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమరాపాలిని నియమించింది.